దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే దావీదు దేవుని సన్నిధిలో ఎలా మొరపెట్టుచున్నాడో మనం చూడగలుగుతాము. మనము కూడా మన జీవితంలో దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తాము, కానీ కొన్ని విషయాలలో మనం ఆ యొక్క ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాము. ఎందుకనగా ఆయన సన్నిధిలో మనము మన హృదయాన్ని కుమ్మరించడం లేదు. ప్రార్థన అనగా కేవలం ఆయన సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో అడగడం వరకే మనం ఉంటున్నాము, కానీ మన హృదయం అనేది కుమ్మరించబడాలి. ఎలాగైతే హన్నా తన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించి జవాబును పొందుకున్నదో, అలాగుననే హిజ్కియాను చూసుకున్నట్లయితే మరణ వ్యాధి అని కలిగినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ను పొడిగించాడు. అలాగుననే మన జీవితంలో కూడా మనము కూడా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి. కన్నీటి ప్రార్థనతో మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే గొప్ప అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.